మనందరికీ తెలిసిందే ట్రయంఫ్ నుంచి 350cc లాంచ్ అయిపోయాయి. సో ట్రయంఫ్ స్పీడ్ 400, T4, స్క్రామ్లర్ ఇవన్నీ లాంచ్ అయిపోయాయి. దానికి అడిషనల్గా ఇంకొక అమేజింగ్ బైక్ని రిలీజ్ చేశారనమాట ట్రయంఫ్ వాళ్ళు. దిస్ ఈస్ ట్రయంఫ్ ట్రాకర్ 400. సో ఈ బైక్ చూడడానికి ఎలా ఉంటుంది అండ్ అలాగే దీని ఎర్గనామిక్స్ ఏంటి అండ్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వర్త్ ఉంటుందా లేదా అండ్ ఇంకా ఏదైనా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయా అండ్ రైడింగ్ క్వాలిటీ ఎలా ఉంది ఇవన్నీ ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఓకే గైస్, సో వీ హ్యావ్ న్యూ ట్రయంఫ్ ట్రాకర్ 400. మీరు చూసుకోవచ్చు, చూడ్డానికైతే క్రేజీ ఉంది. సో దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫ్లాట్ హ్యాండిల్ బార్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లుక్స్ టూ గుడ్. సో చలో లెట్స్ రైడ్ దిస్. ఓకే, సేమ్ 349cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ దొరుకుతుంది ఇక్కడ. సో ఇనిషియల్ పుల్ చూసుకుంటే wow, that signature torque is there. హ్యాండ్లింగ్ కంట్రోల్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది ట్రయంఫ్ బైక్స్లో. రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. సో హ్యాండ్లింగ్ బాగుంది, కంట్రోల్ చూసుకోవచ్చు. ఫన్ లవింగ్ హ్యాండిల్ బార్ పొజిషన్ అనమాట ఇది. ఇలాంటి ఫ్లాట్ హ్యాండిల్ బార్ ఇచ్చారంటేనే మీరు ట్రాక్ రేసింగ్ అండ్ ఫన్ లవింగ్ ఉండాలి అనుకున్నప్పుడే ఇలాంటివి తీసుకోవాలి. బాగా మీరు కార్నరింగ్స్ ఇవన్నీ బాగా చేయొచ్చు అనమాట ఇలాంటి హ్యాండిల్ బార్ పొజిషన్ ఉంటే. ఓకే, టర్న్ రేడియస్ కూడా బాగుంది, కాకపోతే మీరు బెండ్ చేసి తిప్పేయచ్చు. సో దట్ ఈస్ ద పుల్ అనమాట. ఇంత ఫన్ లవింగ్ ఉందంటే నాకు తెలిసి ఇప్పుడు స్పీడ్కి చాలా కాంపిటీషన్ ఇస్తుంది ఇది. హైవేలో మనం పర్ఫార్మెన్స్ చూసుకున్నా, సిటీ ట్రాఫిక్ అయినా హైవే అయినా మీరు బాగా కంట్రోల్ చేయొచ్చు, బాగా రైడ్ చేయొచ్చు. అలా అలా తిప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు, అంత బాగుంది దీని పర్ఫార్మెన్స్. పుల్ కూడా మనం చూసుకుంటే టాప్ గేర్, ఓవర్టేక్స్ ఈజీలీ. కొత్తగా వచ్చిన స్పీడ్ 350 లేకపోతే ట్రాకర్ 350 అంటే మీరు ఏది కన్సిడర్ చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ట్రాకర్నే చూస్ చేస్తాను. దిస్ ఈజ్ సూపర్ గుడ్. కార్నరింగ్స్ బాగా చేయొచ్చు, టర్నింగ్స్ బాగా చేయొచ్చు. సో ఈ హ్యాండిల్ బార్ పొజిషన్ అయితే ఆబ్వియస్లీ చాలా బాగుంది. మరీ అంత కిందికి లేదు, మీడియంగా ఇచ్చారు, ఫ్లాట్ ఇచ్చారు. దిస్ ఈజ్ వెరీ గుడ్ అండ్ గుడ్ లుకింగ్ ఉంది ఆబ్వియస్లీ. సో ఓవరాల్ దిస్ ఈజ్ అ వెరీ డీసెంట్ రైడ్. ఇట్స్ అమేజింగ్. సో ట్రాఫిక్లో కూడా ఇబ్బంది ఏం లేదు. ఈ వ్రిస్ట్ పెయిన్స్ కానీ వార్మ్లింగ్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఏం లేవు అనమాట దీంట్లో. సో కంట్రోల్ బాగుంది, స్టెబిలైజ్డ్ ఉందన్నమాట ఈ బైక్. యప్, ఇట్స్ అ వెరీ డీసెంట్ వన్ అండ్ ఇట్స్ అ విన్ ఫర్ ట్రయంఫ్. యా, ఆబ్వియస్లీ 400cc ఇచ్చుంటే ఇంకా మజా వచ్చేది. బట్ యా, 350 కూడా ఏం తక్కువ లేదు. దీంట్లో కూడా మంచి పుల్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ కూడా మనం చూసుకుంటే బ్రేకింగ్ స్పీడ్ 400 లాగే క్రేజీ ఉంది అండ్ సస్పెన్షన్ కూడా చాలా స్మూత్ ఉంది. యప్, ఇట్స్ అ వెరీ డీసెంట్ వన్. సో ఓవరాల్ చెప్పాలంటే మీరైతే దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు.
డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డిజైన్ అయితే చాలా కొత్తగా ఉంది, చాలా న్యూనెస్ ఉందన్నమాట దీని లోపల. ఫ్రంట్ ఫేసింగ్ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో సేమ్ మనకు అదే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఇస్తున్నారు అనమాట, విత్ డిఆర్ఎల్స్ కూడా ఉంటాయి దీంట్లో. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే ఒక ఫ్లై స్క్రీన్ కూడా ఉంటుంది అనమాట, ఒక విండ్ స్క్రీన్ ఉంటుంది. దీని డిజైన్ కానీ దీని షేప్ కానీ చాలా కొత్తగా ఉంది. నాకు పర్సనలీ చాలా నచ్చింది అనమాట ఈ ఫ్లై స్క్రీన్. అండ్ దీని మీద 400 అని చెప్పి దీని మీద మెన్షన్ కూడా చేశారు. మడ్ ఫ్లాప్ కూడా చూసుకుంటే సేమ్ ఫైబర్ మెటీరియల్ ఇస్తున్నారు. సో దీని క్వాలిటీ కూడా బాగుంది. అండ్ దీని మొత్తం అంతా పెయింట్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఈ బైక్లో మెయిన్ యూనిక్నెస్ అండ్ కొత్తదనం ఏదైనా ఉంది అంటే అది సైడ్ ప్రొఫైల్ అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ 400 అని చెప్పి పెద్ద బ్యాజింగ్ ఉంది, పెద్ద బ్రాండింగ్ ఉంది. అండ్ ఒక అడిషనల్ ప్యానెల్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇది చూడడానికి చాలా అమేజింగ్ ఉంది రన్నింగ్లో కూడా. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ మీద మనం అబ్జర్వ్ చేసుకుంటే లైక్ స్క్రాచీ గ్రాఫిక్స్ లాగా ట్రాకర్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది కూడా స్టిక్కరింగ్ ఏం కాదు, దీంతోనే పెయింట్ ఉందన్నమాట. సో దీని క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఇంజన్ డిజైన్ కూడా మనం చూసుకుంటే మీరు చూసుకోవచ్చు, బల్కీ డిజైన్ ఉంటుంది, 350cc ఇంజన్ ఉంటుంది అనమాట. అండ్ టీఆర్ సిరీస్ అని చెప్పి దీంట్లో కూడా మెన్షన్ చేశారు. సో మనకంతా మొత్తం ఇప్పుడు 350cc వచ్చేస్తున్నాయి. ఎగ్జాస్ట్ కూడా మీరు చూసుకుంటే దీన్ని వీళ్ళు స్క్రామ్లర్ 400 నుంచి తీసుకున్నారనమాట. సేమ్ డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనికి సౌండ్ క్వాలిటీ, దీని థంపీనెస్ అండ్ అలాగే దీని రిఫైన్మెంట్ చాలా బాగుంది. అలాగే మీరు చూసుకుంటే ఒక సమ్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే రేడియేటర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దీని కూలింగ్ ప్లేస్మెంట్ కూడా కిందకే ఉంటుంది. రియర్ ప్రొఫైల్ మనం చూసుకుంటే కొత్త టైల్ ల్యాంప్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ట్రయంఫ్ నుంచి. దీని మీద ట్రయంఫ్ లోగో కూడా ఉంది, చిన్నగా ఉండి బాగా గుడ్ లుకింగ్ కనిపిస్తుంది ఇది. అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మీరు చూసుకోవచ్చు, ఎల్ఈడి ఇస్తున్నారు. అండ్ హజార్డ్ కూడా ఉంది దీంట్లో. రియర్ ప్రొఫైల్కి ఇంకొంచెం హైలైట్ టచ్ ఉందన్నమాట. అదేంటంటే పెద్ద టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, డ్యువల్ పర్పస్ టైర్. సో దానివల్ల కొంచెం వైడ్గా కనిపిస్తుంది, కొంచెం బల్కీగా కనిపిస్తుంది అనమాట దీని ప్రొఫైల్. సో ఇక్కడ ఫుట్ పెక్స్ పొజిషన్ కూడా మీరు చూసుకుంటే స్పీడ్లో మీకు కొంచెం ఫ్రంట్ సైడ్కి ఇలా ఉండేది, బట్ ట్రాకర్లో కొంచెం బ్యాక్వర్డ్ పుష్ చేశారు. సో నీ పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది అనమాట మీకు. సో దీనివల్ల ఏంటంటే కొంచెం స్పోర్టీ టచ్ ఉంటుంది, స్పోర్టీ ఫీల్ ఉంటుంది మీరు రైడ్ చేసేటప్పుడు. సీట్ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ ఫ్లాట్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ స్టిచ్చింగ్స్ హైలైట్ చేశారు. సో ఇది కొత్త సీట్ అనమాట ట్రయంఫ్ నుంచి. సో కంఫర్ట్ అయితే బాగుంది దీంట్లో, ఫ్రంట్ కానీ రియర్ కానీ పిలియన్కి కూడా కంఫర్ట్ ఉంది. బట్ మీరు దీన్ని సోలో రైడర్ కింద కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఒక సీట్ కవర్ వస్తుంది మీకు. బైక్ పర్చేస్ చేసినప్పుడే మీకు ఆ సీట్ కవర్ కూడా ఇస్తారు. సో మీరు దాన్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు, లుక్ కొంచెం ఎన్హాన్స్ అయిపోతుంది, కెఫే రేసర్ టైప్ డిజైన్. అలాగే సీట్ మీద ట్రయంఫ్ది లోగో కూడా మీరు చూసుకోవచ్చు, బ్రాండింగ్. అండ్ ఒక చిన్న గ్రాబ్ రైల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట బ్యాక్ సైడ్కి, మీరు చూసుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా షైనీగా ఉంది, ఫుల్ ప్లెయిన్ డిజైన్ అనమాట. టాప్ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మిర్రర్ లాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఒక క్రోమ్ ఫినిష్లో ఫ్యూయల్ క్యాప్ కూడా, లిడ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫ్యూయల్ కెపాసిటీ గురించి మనం మాట్లాడుకుంటే సేమ్ 13 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఇస్తున్నారు. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఒక 24 to 28 అలా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది కొంచెం పవర్ ఎక్కువ కాబట్టి కొంచెం మైలేజ్ తక్కువ వస్తుంది మీకు. కమింగ్ టు ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్, ఇక్కడ 314cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 40 PS ఆఫ్ పవర్ అండ్ 32 Nm ఆఫ్ టార్క్. స్పీడ్కి ఈ బైక్కి మనం చూసుకుంటే పవర్లో కొంచెం అప్గ్రేడ్ ఉందన్నమాట. ఇంతకుముందు స్పీడ్ 400కి ఎంత పవర్ ఉండేదో అంత పవర్ ఇస్తున్నారు, 40 PS ఆఫ్ పవర్. అండ్ అలాగే టార్క్ చూసుకుంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ఉంది, 32 Nm ఆఫ్ టార్క్ ఇస్తున్నారు. బట్ రైడింగ్ చేసేటప్పుడు చాలా మజా వస్తుంది అనమాట. సో దీని ఫ్లాట్ హ్యాండిల్ బార్ వల్ల అండ్ ఇది ఇచ్చే పర్ఫార్మెన్స్ వల్ల అండ్ ఆ థంపీ ఎగ్జాస్ట్ వల్ల చాలా ఫీల్ వస్తుంది. సో ఇది మనకు తెలిసిందే ఫ్లాట్ ట్రాక్ రేసర్ అంటారు దీన్ని. సో ఈ సెగ్మెంట్లో మీరు డ్యువల్ పర్పస్గా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ బిల్డ్ ఫర్ స్ట్రీట్స్ బట్ మేడ్ ఇన్ డర్ట్ అని చెప్పి వీళ్ళు ట్యాగ్ లైన్ పెట్టారనమాట ట్రాకర్కి. సో ఇది రైడింగ్ చేసేటప్పుడైతే చాలా వర్త్ అనిపించింది నాకు. సో ఇందులో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అండ్ అలాగే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లో ఉంటుంది అనమాట. సో ఇంజన్ పరంగా అయితే చాలా డీసెంట్ అనిపించింది నాకు. వీల్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 17" అల్లాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బోత్ వీల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కొత్త వీల్స్ డిజైన్ అనమాట ఇది. సో అల్లాయ్ కొట్లో ఇస్తున్నారు. అండ్ బోత్ వీల్స్కి మీకు వైట్ కలర్లో స్ట్రాపింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో రన్నింగ్లో హైలైట్గా కనిపిస్తాయి, గుడ్ లుకింగ్గా కనిపిస్తాయి. పర్టికులర్లీ ఫ్రంట్ వీల్ మనం చూసుకుంటే 17" అల్లాయ్ వీల్ ఉంటుంది. అలాగే మీరు టైర్ చూసుకుంటే కొత్త టైర్స్ ఇస్తున్నారు. సో MRF రేవ్స్ టైర్స్ అనమాట ఇవి. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 110/70 ఉంటుంది అనమాట, R17 టైర్స్. సో ఇక్కడ మీరు చూసే టైర్స్ డ్యువల్ పర్పస్ టైర్స్ అనమాట. నాట్ స్ట్రీట్, నాట్ ఆఫ్ రోడ్, నాట్ అడ్వెంచరిస్టిక్, బట్ డ్యువల్ పర్పస్లో మీరు యూజ్ చేయొచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే ఇక్కడ అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ ఇస్తున్నారు అనమాట. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, దీని సస్పెన్షన్ క్వాలిటీ చాలా బాగుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ 300mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. సో బైబ్రీ క్యాలిపర్స్ అనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీని బ్రేకింగ్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంది. అండ్ డ్యూయల్ ఛానల్ ABS కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. రియర్ సైడ్ వీల్ చూసుకుంటే 17" అల్లాయ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫుల్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. అండ్ టైర్ చూసుకుంటే MRF రేవ్స్ టైర్ ఉంది. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 150/60 ఉంటుంది అనమాట, R17 టైర్. వైడ్నెస్ ఎంత చూసుకుంటే డ్యూయల్ పర్పస్ టైర్స్ అనమాట ఇవి. దీంట్లో గ్రిప్ చాలా బాగుంటుంది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే ఇక్కడ గ్యాస్ మోనోషాక్ అబ్జర్వర్ ఇస్తున్నారు విత్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్. రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకున్న 230mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, బైబ్రీ క్యాలిపర్స్ తో పాటు. డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. సో దీని బ్రేకింగ్ క్వాలిటీ
చాలా బాగుంది. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు 805 mm ఆఫ్ సీట్ హైట్ ఉంది. అలాగే 158 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ మీరు దీంట్లో అబ్జర్వ్ చేయొచ్చు. స్పీడ్కి దీనికి మీరు చూసుకుంటే జస్ట్ 2 mm డిఫరెన్స్ ఉందన్నమాట సీట్ హైట్లో. అయినా కూడా మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి టెస్ట్ రైడ్ తీసుకొని చెక్ చేసుకోండి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, చాలా లోనే అనిపిస్తుంది నాకు. అండ్ అలాగే మీరు హ్యాండిల్ బార్ పొజిషన్ కూడా చేసుకుంటే అప్రైట్ హ్యాండిల్ బార్ పొజిషన్ ఉంది అండ్ ఫ్లాట్ హ్యాండిల్ బార్ అనమాట. సో దీన్ని రైడ్ చేసేటప్పుడు అయితే చాలా మజా వస్తుంది. సో మీరు కార్నరింగ్స్ బాగా చేయొచ్చు అండ్ ఈజీగా ఫన్ లవింగ్గా మీరు రైడ్ చేయొచ్చు అనమాట ఈ హ్యాండిల్ బార్ పొజిషన్తో. పెద్దగా లీనింగ్ కూడా ఏం లేదు, బట్ కొంచెం ఫుట్ పెక్స్ పొజిషన్ మాత్రం వెనక్కి వెళ్ళింది. కాన్సోల్ చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డ్యూయల్ క్లస్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే అనలాగ్ మీటర్ ఉంటుంది అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది మీకు. సేమ్ అదే కాన్సోల్ అనమాట ఇది. దీంట్లో బంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి దీని లోపల. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్స్, ఏబిఎస్ ఇండికేషన్స్ ఇవన్నీ ఉంటాయి మీకు. సో ఇక్కడ డిజిటల్లో మీరు చూసుకుంటే ఇక్కడ గేర్ ఇండికేటర్ ఉంటుంది అండ్ ఆర్పిఎం మీటర్ ఉంటుంది. అలాగే మీరు చూసుకుంటే ఇక్కడ టైం చూపిస్తుంది మీకు అండ్ ఓడో మీటర్ ఉంటుంది అనమాట. అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ ఉంటాయి ఇక్కడ బార్స్ అండ్ అలాగే దీన్ని మీరు ఐ బటన్తో కంట్రోల్ చేయొచ్చు. సో ట్రిప్ 1 డీటెయిల్స్ ఉంటాయి, ట్రిప్ 2 డీటెయిల్స్ ఉంటాయి అండ్ అలాగే ఇక్కడ కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ చూపిస్తుంది అండ్ యావరేజ్ కూడా చూపిస్తుంది మీకు. అలాగే మీరు చూసుకుంటే రేంజ్ చూపిస్తుంది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ దీన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. దీని లోపల మనకు క్లాక్ సెట్టింగ్స్, యూనిట్స్ ఇవన్నీ చేంజెస్ ఉంటాయన్నమాట, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ కాన్సోల్. సో సేమ్ అదే పెట్టేశారనమాట, డిఫరెన్స్ అయితే ఏం లేదు. హ్యాండిల్ బార్ మీద బటన్స్ కూడా మనం చూసుకుంటే సేమ్ స్పీడ్ 400 లాంటివి ఉన్నాయి, ప్రీమియం క్వాలిటీ బటన్స్ అండ్ అలాగే డిఆర్ఎల్స్ అండ్ హెడ్ లైట్కి స్విచ్ ఉంటుంది, ఐ బటన్ ఉంటుంది, టర్న్ ఇండికేటర్స్ అండ్ హార్న్ కూడా చూసుకుంటే సేమ్ హార్న్, లౌడ్ హార్న్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లైట్ స్విచ్ కూడా మనం చూసుకుంటే లో బీమ్, హై బీమ్ అండ్ ఇక్కడే పాస్ కూడా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే ఇగ్నిషన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది అండ్ హజార్డ్ స్విచ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ సెల్ఫ్ ఉంటుంది అనమాట. హ్యాండిల్ బార్ మనం చూసుకుంటే చాలా ఫ్లాట్ ఉందన్నమాట. సో ఇది ఫ్లాట్ ట్రాక్ రేసర్ కాబట్టి ఇలాంటి హ్యాండిల్ బార్ పొజిషన్ ఇస్తారు మీకు. సో ఇదైతే కంఫర్టబుల్ ఉంటుంది, సో ఫన్ లవింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఇది చాలా వర్తి అనిపిస్తుంది అనమాట ఈ హ్యాండిల్ బార్ పొజిషన్. అండ్ మనం చూసుకుంటే ఈ పర్టికులర్ బైక్లో అడ్జస్టబుల్ లీవర్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, అదొకటి తీసేశారు. అలాగే ఒక యూఎస్బీ సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇస్తున్నారు, సో మీరు ఇక్కడే కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ బైక్లో లైటింగ్ మీరు చూసుకుంటే సేమ్ లైటింగ్ అనమాట, ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఇస్తున్నారు విత్ డిఆర్ఎల్స్. సో డిఆర్ఎల్స్కి ఎల్ఈడికి మీరు స్విచ్ కూడా అవ్వచ్చు. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనం చూసుకుంటే ఎల్ఈడి ఇస్తున్నారు అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ లుకింగ్లో మనకు హెడ్ ల్యాంప్ అడిషనల్గా ఒక ఫ్లై స్క్రీన్ కూడా ఉందన్నమాట, ఇది కూడా చూడడానికి ఫ్రంట్ లుకింగ్లో చాలా బాగుంటుంది. ఈ బైక్లో ఎగ్జాస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే సేమ్ స్క్రామర్ 400లో ఎలా ఉండేదో అలానే ఉందన్నమాట, డబుల్ బ్యారెల్ టైప్ ఎగ్జాస్ట్. సో దీని ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంది, దీని సౌండ్ ఎలా ఉంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ ట్రయంఫ్ ట్రాకర్ 400. సో 350cc రిలీజ్ చేశారు, బట్ దీని పవర్ మనకు 40 PS ఉంటుంది అనమాట. సో డిజైన్ చూసుకుంటే మీరు ఇది చాలా గుడ్ లుకింగ్ ఉంది. మీరు రన్నింగ్లో వెళ్ళినా కానీ, మీరు ఎక్కడైనా స్టాప్ చేసినా కానీ ఇది చాలా గుడ్ లుకింగ్ అండ్ ఐ క్యాచింగ్ ఉంటుంది. అండ్ రియర్ ప్రొఫైల్ కూడా ఎన్హాన్స్డ్గా అనిపిస్తుంది. అండ్ దీని బ్రేకింగ్, సస్పెన్షన్ చూసుకుంటే చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయన్నమాట. సస్పెన్షన్ చాలా బాగుంటుంది అండ్ బ్రేకింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో డ్యూయల్ ఛానల్ ABS, హైబ్రిడ్ డిస్క్ బ్రేక్స్ ఇస్తారు. సో బ్రేకింగ్లో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, సేమ్ మనకు స్పీడ్ 400 ఉన్న క్యాలిపర్సే ఇస్తున్నారు. అండ్ దీని కంఫర్ట్ అండ్ హ్యాండింగ్ పొజిషన్ చూసుకున్నా కూడా మంచి హ్యాండిల్ బార్ ఇస్తున్నారు, ఫ్లాట్ హ్యాండిల్ బార్. సో ఫ్లాట్ ట్రాక్ రేసర్ కాబట్టి ఇలాంటి హ్యాండిల్ బార్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ బైక్ మొత్తం డిజైన్ అంతా మీరు చూసుకుంటే థ్రక్స్టన్ 400, స్క్రామ్లర్ 400
అండ్ అలాగే స్పీడ్ 400 ఈ 3 బైక్స్ని క్లబ్ చేసి ఒక బైక్ తయారు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఈ బైక్. సో దీని ఎర్గనామిక్స్ బాగున్నాయి, రైడింగ్ క్వాలిటీ బాగుంది. నేను రైడ్ చేసేటప్పుడు అయితే నాకు చాలా మజా వచ్చింది, ఎందుకంటే కార్నరింగ్ చాలా బాగా చేయొచ్చు అనమాట దీని లోపల. సో మీకు ఎక్కువ మజా రావాలి అనుకుంటే మాత్రం ఈ బైక్ని తప్పకుండా తీసుకోండి. అండ్ కమింగ్ టు ఇంజన్ పర్ఫార్మెన్స్, కొత్తగా రిలీజ్ అయిన స్పీడ్ 350 కంటే ఇది కొంచెం ఎన్హాన్స్గా అనిపించింది పర్ఫార్మెన్స్లో నాకు. అండ్ పుల్ చేస్తుంటే మనకు మంచి పవర్ కూడా ఇస్తుంది అనమాట. సో టార్క్ రిమైన్స్ సేమ్ 32 Nm ఆఫ్ టార్కే ఉందన్నమాట, బట్ పవర్లో ఎన్హాన్స్మెంట్ కనిపిస్తుంది. అలాగే దీని సీటింగ్ కంఫర్ట్ చూసుకున్న కూడా ఫ్లాట్ సీట్ ఇస్తున్నారు అనమాట, పెద్ద డిస్కంఫర్ట్ ఏం లేదు. నాకు ఈ కుషనింగ్ ఈ సీటింగ్ క్వాలిటీ నచ్చింది. అండ్ ఒక అడిషనల్గా ఒక కౌల్ కూడా ఇస్తారనమాట, దాన్ని ఫిట్ చేసుకుంటే మీకు సోలో రైడర్ అయిపోతుంది ఇది. సో దానివల్ల లుక్ కూడా పెరిగిపోతుంది అనమాట. సో మీరు అలా కావాలనుకుంటే అలా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో బైక్ కాస్ట్లోనే మీకు ఆ కౌల్ కూడా వస్తుంది. అండ్ దీంట్లో మనం మైలేజ్ చూసుకున్నా కూడా మీకు 24 to 28 అలా వస్తుంది అనమాట. మైలేజ్ సేమే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ అలాగే మీరు కలర్స్ చూసుకుంటే ఈ బైక్లో మన దగ్గర ఉన్నది ఫుల్ బ్లాక్ కలర్ అనమాట, ఇది చూడడానికి చాలా బాగుంది. అండ్ దీనిలో ఒక ఎల్లో కలర్ వస్తుంది అండ్ అలాగే సిల్వర్ కలర్ వస్తుంది అనమాట. సో ఈ 3 కలర్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి, ఓన్లీ 3 కలర్స్ మాత్రమే రిలీజ్ చేశారు. సో మీరు ఏది తీసుకున్నా కూడా బాగుంటుంది. కాన్సోల్ రిమైన్స్ సేమ్, అదే ట్రయంఫ్ కాన్సోల్ ఇచ్చేస్తున్నారు. అండ్ అలాగే హెడ్ లైట్ కూడా అదే ఇచ్చేస్తున్నారు అనమాట, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఆ హెడ్ లైట్ ఒక్కటి కొంచెం అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది ట్రయంఫ్ వాళ్ళు, ఇట్స్ జస్ట్ లైక్ అ ఫీడ్బ్యాక్. అలాగే ఈ బైక్ ప్రైస్ మీరు చూసుకుంటే 2,42,000 మీకు ఎక్స్‌షోరూమ్ ఉంది. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ మీరు చూసుకుంటే, అనంతపూర్ ప్రైస్ చూసుకుంటే 2,95,000 నుంచి 3 lakhs వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మోస్ట్లీ మీకు 3 lakhs లోపలే వచ్చేస్తుంది ఈ బైక్. సో 3 lakhs లోపల మీరు ఒకవేళ 350cc మంచి బైక్ చూస్తుంటే ఇది మీకు చాలా వర్తీ ఉంటుంది. సో నాకైతే చాలా నచ్చింది. సో నేనైతే తప్పకుండా రికమెండ్ చేస్తాను ఈ బైక్ని. అండ్ అలాగే మీరు ఒకవేళ అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన రెట్రో ట్రయంఫ్ అనంతపూర్ షోరూమ్ అయితే విజిట్ అవ్వండి, మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. సో ఒకవేళ విజిట్ చేసేటంటే మా ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను కలుసుకుంటాను మరొక మంచి వీడియో లాంటిదని. టేక్ కేర్, బాయ్.